ఇక్కడ ఏంటంటే నేను ప్రజల్లో తిరుగుతూనే ఉంటాను కంటిన్యూగా. మా మాల సామాజిక వర్గం సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏంటంటే మనం చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేయకపోయినప్పటికీ మెజారిటీ పీపుల్, అందరూ కాదు, మెజారిటీ యాక్సెప్ట్ చేయట్లేదు రండి మాలలు. మనకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తే, పవన్ కళ్యాణ్ వైపు మాలలు ఉంటే ఆ రాజకీయ పరిణామం ఖచ్చితంగా మార్పు చెందుతుంది అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. మీరు అన్నది కరెక్ట్ సార్. ఇప్పుడు ఎందుకంటే నేను ఒక 2 రోజుల క్రితం ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడయ్యా అని చెప్పేసి అడిగాను సార్. ఆ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఏం చెప్పాడంటే, సార్ మా మాల సామాజిక వర్గంలో చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు సార్, వాళ్ళంతా పోయేసి మొన్న జనసేనకు ఓటేశారు, కూటమికి ఓటేశారు సార్ అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పాడు. మీరు ఇందాక అన్నారు ఆయన అభిమానులు ఈ మాల సామాజిక వర్గంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారంట సార్, ఎక్కువ మంది. దాంతోనే 21-21కి వచ్చింది కూడా అదే, అందుకే అనేసి కూడా ఆ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అన్నాడు సార్. దీన్ని ఏ విధంగా చూస్తాం? లలిత్ గారు, రాష్ట్రంలో ఉన్న జనాభాలో మాల సామాజిక వర్గం చాలా పెద్ద సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం చాలా పెద్ద సామాజిక వర్గం. ఈ 2 సామాజిక వర్గాల కలయిక కానీ సాకారం అయితే, పెద్దలు ఆలోచించి ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తే 100% పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే వాళ్ళు ఉండరండి. ఇది వాస్తవం. మరి దీనిని కార్యాచరణ వైపు తీసుకెళ్లేటువంటి ఆ మేధస్సు, ఆ కలుపుగోలుతనం పవన్ కళ్యాణ్లో రావాలి. ఒకవేళ మాల సామాజిక వర్గం మరొక్కసారి పొరపాటున జగన్ వైపు అట్రాక్ట్ అయితే 2029లో కూటమికి డేంజర్ బెల్స్ మ్రోగుతాయి, తప్పదు. ఎందుకంటే అన్ని కులాలకు మాల సామాజిక వర్గానికి ఉన్నటువంటి అత్యంత పెద్ద తేడా ఏంటంటే వీళ్ళు హృదయంతో ఆలోచిస్తారు.